హాయ్ అండి. నల్లేరు కర్రీ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో పచ్చడి చేశాను. ఇది నరాల వీక్‌నెస్‌కు చాలా మంచిది. ఒక నల్లేరుకు ఒక ప్రత్యేకత ఉంది. నల్లేరు నడవలేని వాళ్ళను కూడా నడిపించగల శక్తి ఈ నల్లేరుకుంది. ఈ నల్లేరుని తీసుకొని మొత్తం ఇలా శుభ్రం చేసుకోవాలి. ఆ పై పీచంతా తీసేసుకోవాలి ఇట్లా. ఈ పీచు తీసేసేటప్పుడు చేతులంతా దురద వస్తుంది. కొంచెం చేతులకు ఆయిల్ పూసేసుకొని మొత్తం పీచు తీసేసుకోవాలి. ఈ నల్లేరంతా ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి కడిగి పెట్టుకోవాలి. కాస్త ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి. అల్లము, ఉల్లి, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నల్లేరు వేసి కాస్త పసుపు, కాస్త సాల్ట్ వేసుకొని మూత పెట్టి కాస్త మగ్గించుకోవాలి. అదంతా జిగటంతా పోయేలా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసేసుకొని సన్న మంట మీద ఉడికించుకోవాలి. మనకు సరిపడా వాటర్ వేసేసుకొని ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి ఉడికించుకోవాలి. ఈ నల్లేరు దాదాపు అరగంట పైనే పట్టిద్ది ఇది ఉడకడానికి. మొత్తం ఇలా ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి.